రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాలైన కాషాయిపల్లిలో వార్డు ప్రజలు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారిందని, పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు బాగు చేయించాలని అధికారులను వేడుకున్నారు. తమ గ్రామాన్ని మున్సిపల్లో విలీనం చేసి తర్వాత ఏ ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదని, స్థానిక కౌన్సిలర్ సైతం ఇక్కడి సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షం పడినప్పుడల్లా తామంతా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేయాలని వారు కోరారు. మొత్తం రోడ్డు కొనాయిపల్లె కొండన పాట అంతే తట్టు ఈ రోడ్డు కావాలి, లేకపోతే మేము కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి అడ్డం పడి సత్తరు. ఈ రోడ్డు పోయి ఈ ఊళ్ళో మీరు మంది లేరా, ఈ ఊళ్ళో మీరు మనుషులు లేరా, ఈ రోడ్డు ఎందుకు అయితే లేదు మీకు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ అడుగుతారు. ఈ కాసేపల్లె గ్రామంలో ఈ తవ్వటువంటిది బాగా ఖరాబ్ అయిపోయింది. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. మన కమిషనర్ కూడా ఫోన్లు ఎన్నోసార్లు చేయడం జరిగింది, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ ఈ తవ్వ అనేది మొత్తం బురద అయిపోయి వరి నాట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఈ గ్రామాల్లో ఈ తవ్వను మాత్రం ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. ఏ అధికారులు దీన్ని ప్రోత్సహిస్తలేరు. కాబట్టి దీన్ని తొందరగా దీని గురించి తీసుకొని దీని ఏర్పాటు ఈ గ్రామాన్ని కొంచెం అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము. మున్సిపాలిటీ 15వ వార్డు సంబంధించింది. ఈ వార్డుని ఎవరు కమిషనర్ కానీ ఎవరు పట్టించుకున్నాడు నాదుడు లేడు. ఇదివరకు పోస్తాన్నారు, ఎమ్మెల్యే వచ్చిండు, ఒకసారి చూసిండు, ఆయన పట్టించుకోలేదు. దీని మీద నడిస్తే నడవస్తలేదు, బండ్లైనా పోతే అడ్డం పడుడు అవుతుంది. ఏమైనా వరి నాట్లేసే స్థాయికి అయిపోయింది, వేసినాం. అందు గురించి తవ్వను పట్టించుకోవాలి, తొందరగా దీన్ని